అమ్మ ఏం జరిగిందమ్మా మీ ఊర్లో అసలుకి? ఫస్ట్ బాబు మాకు మా అనుమతి లేకుండా మాకు ఏమీ చెప్పకుండా వచ్చి మొత్తం నెరిపేసి చెట్లు చేమలు పాకలు గీకలు అన్నీ తీసానండి. పాకలు ఇలా పశువులు వేసుకుని ఎగసాయాలు సరుగు తోట ఉడుచుకున్నాము. అవన్నీ కూడా చాలా చాలా పాడు చేశారు మమ్మల్ని. అది మా కొద్దిసేపు ఆగమంతే, కొన్ని రోజులు టైం ఇమ్మని ఇవ్వలేదు. మాకు ఒక సైట్ చూపించలేదు, ఒక ప్యాకేజీ కూడా మా అడిగినంత ఇవ్వలేదు. మేము అయితే 25 లక్షలు అడిగినాం, వాళ్ళు 8,90,000 చెప్పారు. మా ఒప్పుకోలేదు. మా అనుమతి లేకుండా ప్యాకేజ్ కూడా వేశారు. అది కరెక్ట్ కాదు, చాలా తప్పు. ప్రజల్ని చాలా పాడు చేసినట్టే కదా మరి. అంతేగా. తర్వాతలో మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఏమైందంటే పెళ్ళిళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది. గత కొన్ని సంవత్సరాల్లో పంచదారులు సైట్ ఇస్తాము పెళ్ళైన ఆడపిల్లలకి, పెళ్లి కాని ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మెయిన్ పెళ్ళైన ఆడపిల్లలకి లేవని చెప్పారు. వాళ్ళ కంపెనీ ఎన్నాళ్ళు తీయకపోయి మాకు ప్లేస్లు ఎన్నాళ్ళు ఇవ్వకపోతే అన్నాళ్ళు పిల్లలు ఇంట్లో పెట్టుకోలేం కదా ఆడపిల్లలు. ఈరోజు మగపిల్లడు అయితే ఒకటి, ఆడపిల్ల అయితే ఒకటి కాదు కదా, ఇద్దరు సమానమే కదా. మా హక్కుకు సమానమైనప్పుడు వాళ్ళు ఇచ్చే హక్కు కూడా సమానమే కదా. ఆడపిల్లలకు సైట్లు లేవంటారు, అది ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చి తీరాలి. అది మాకు న్యాయం చేయాలి. మాకు ప్యాకేజీ కూడా 25 లక్షల నుంచి పోను ఒక 20 లక్షల వరకైనా మాకు ఇవ్వాలి. మా ఇల్లు అయితే మాకు ఇచ్చిన డబ్బులు పెట్టి ఒక రేకుల చెట్టు కూడా వేసుకోలేము ఈ రోజుల్లో జరిగే పరిస్థితులు పెట్టి. అది మా సంస్థ. ఇప్పుడు చూస్తున్నారు అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, అక్కడ మరి ఆ స్థలం చూపిలేదు, మరి అయినా ఖాళీ చేయమని అనడం ఏంటి? ఖాళీ చేయమని మేము చేయనివ్వం. మాకు న్యాయం జరిగి వారికి ఖాళీ చేయనివ్వం. చేయడానికి వచ్చినా సరే మేము ఇంటి ముందరే కూర్చుంటాం. మమ్మల్ని చంపేస్తారా లేదా మాకు న్యాయం చేస్తారా, అది మట్టు చూసే తెలుసుకునే మాకు ఏదైనా జరగాలి. అది మరి పవన్ కళ్యాణ్ గారిని అడిగారా ఏంటని? అడగలేదు సార్, అంతవరకు మేము వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు అయితే ఇంకా అతను మా కష్టకాలు అసలు పట్టించుకోలేదు సార్. ఇంకెంతైనా అతను ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోవాలి మేము. అంతేగాని మా బాధ మా సమస్య తీర్చలేదు. ఇంటికి అతని దగ్గరికి వెళ్ళి కూడా కాలు కదా ఏళ్ళు పట్టుకొని బతికినాడు. అయినా మనల్ని అతను పరిష్కరించలేదు. అతను ఎలా బుద్ధి పుడితే అలా చెప్తుండే కానీ మన బాధ అయితే వినలేదు. మాకు దగ్గర ఒక 8 సంవత్సరాల క్రితం నుంచి కూడా పంచదారుల సైట్ అని చెప్పారు. ప్యాకేజీ మాకు ఇంకా కావాలని అడిగి ఆగాం మేము, ఆ ప్యాకేజ్ చాలదని. ఇప్పుడు పంచదారులు పక్కన పెట్టి సైట్లోనూ రాయిపాలెము అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు. మేము వెళ్ళమని చెప్పాం. అలాగని కుటుంబాలు ఎడదీసి తల్లి కొడుకు ఒక దారి తండ్రి ఒక దారి ఉంటే మా కష్టం సుఖం ఎవరు చూస్తారండి? రోజు ఎలా ఉండం కదా, రేపు ఎలా ఉంటామో ఎల్లుటి ఎలా ఉంటామో తెలియదు కదా. అది మాకు ఒకే దగ్గర తల్లికి పిల్లలకి మా కుటుంబానికి ఒకే దగ్గర సైట్లు కావాలా, ప్యాకేజీ పెంచాలా, మాకు పంచదారుల సైట్ కావాలా. ఇది కన్ఫర్మ్ అయ్యేదాకా మట్టుకు మేము కదలము.